విజయవాడ బందర్ రోడ్డుపై నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ కుప్పకూలింది. ఐరన్ గడ్డర్లు రోడ్డుపై పడినప్పటికీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని ఈఐపీఎల్ రివరేజ్ విల్లాస్ పక్కనున్న కొండపై చిరుత కనిపించింది. 51వ విల్లా యజమాని తన ఇంటిపై నుంచి సెల్ ఫోన్ తో ఫోటో తీశాడు. శ్రీకాళహస్తిలో పవన్ సినిమా విడుదల సందర్భంగా ఆర్ఆర్ థియేటర్ వద్ద టీడీపీ జనసేన కార్యకర్తలు మద్యం మత్తులో హంగామా చేశారు. ఫ్యామిలీలు భయంతో బయటకు పరుగులు తీయగా పోలీసులు లాఠీలకు పని చెప్పకుండా వారిని బుజ్జగించారు. కేరళలో గూగుల్ మ్యాప్స్ చూపిన దారిలో వెళ్లిన దంపతుల కారు వరద నీటిలో మునిగింది. కొట్టాయం జిల్లాలో ఈ ఘటన జరగగా జోసెఫ్ దంపతులను స్థానికులు కాపాడారు. టీటీడీ ఉద్యోగి గేటు తీయడం నిరాకరించడంతో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అతనితో వాగ్వాదానికి దిగారు. స్వామివారి దర్శనం అనంతరం మహాద్వారం వద్ద ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ మధ్యవర్తిత్వంతో గేటు తీయగా ఎమ్మెల్యే ఇది ఉన్నతాధికారులకు వివరించినట్టు చెప్పారు. హైదరాబాద్ లోని మీరాలం చెరువుపై కొత్త కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 430 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2.65 కిలోమీటర్ల పొడవున 4 లైన్ల వంతెనను నిర్మించనున్నారు. భూసేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాడ్, చీటింగ్ ఆరోపణలు నిరాధారమని ఖండించింది. కర్ణాటక కేసు హైకోర్టులో ఉందని తీర్పు వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఈసీ ఫ్రాడ్ చేస్తోందని రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపించారు. బీహార్ ఓటర్ల లిస్టు, కర్ణాటకలో జరిగిన చీటింగ్ కు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్రం పార్లమెంట్ లో తీర్మానం చేసింది. ఫిబ్రవరి 2026 వరకు పాలన కొనసాగుతుంది. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. ఇది ప్రమాదకరమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా విమర్శించారు. సెప్టెంబర్లో యుఎన్ సమావేశాల్లో ఇది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2000 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలను, మరమ్మతులకు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెండర్లు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ పాఠశాలల ఫీజులను వసతులపై ఆధారంగా ఖరారు చేశారు. 1 స్టార్ స్కూల్ కి 8,500 నుంచి 5 స్టార్ స్కూల్ కి 14,500 వరకు ఫీజు నిర్ణయించారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఫీజు చెల్లించనుంది. ఆగస్టు 4-5 తేదీలలో తిరుమల హుండీ ద్వారా వచ్చిన 73 లాట్ల మొబైల్ ఫోన్లు ఈ వేలం ద్వారా అమ్మనున్నారు. ఇందులో కొత్త, ఉపయోగించిన, దెబ్బతిన్న ఫోన్లు ఉన్నాయి. వివరాలకు టీటీడీ వెబ్సైట్ లేదా ప్రభుత్వ పోర్టల్ సంప్రదించండి. ఓటీటీ లవర్స్ కు షాక్. అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహిస్తున్న ఉల్లు, ఏఎల్టీటీ సహా 25 వెబ్సైట్లు, యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది. ఉత్తర్వులు జారీ చేసి పూర్తిగా బ్లాక్ చేసింది. TK-79 విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లో ఉన్నప్పుడే మృతి చెందగా చికాగోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కానీ మృతదేహం ఎక్కడ ఉందన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణలో ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఎయిర్ ఫోర్స్ అంగీకారం తెలిపింది. మొదటిగా 900 ఎకరాలను సేకరిస్తారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 140 కోట్ల రూపాయలు మంజూరై నిధుల విడుదలకు చర్యలు ప్రారంభమయ్యాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు వివాదం ముదురుతోంది. వేర్వేరు మ్యాప్లను ఆధారంగా చేసుకుని ఇరు దేశాలు హక్కులు కోరుతూ 2008 నుంచి 2011 వరకు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం కేంద్ర ఉద్యోగులకు ఏడాదికి 30 సెలవులు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో 20 సగం వేతన సెలవులు, 8 క్యాజువల్స్, 2 రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉంటాయి. భారత నేవీ డిసెంబర్ 4న అరేబియా సముద్రంలో నేవీ డే 2025 వేడుకలు జరపనుంది. తిరువనంతపురం వద్ద విన్యాసాలు చేసి పాకిస్తాన్ కు మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వనుంది. మంత్రి నిమ్మల రామానాయుడుపై 2022లో జరిగిన దాడి కేసును సిఐడికు అప్పగించింది ప్రభుత్వం. వైసీపీ హయాంలో నమోదు కాని కేసు తాజా ప్రభుత్వం రావడంతో నమోదు చేసి 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ 29కి వాయిదా పడింది. జైల్లో సహాయకుడిపై కోర్టు ఆదేశాలను జైలు సూపరింటెండెంట్ రివ్యూకు దాఖలు చేయడంతో వివాదం చర్చనీయాంశమైంది. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఢిల్లీలో ఉన్న పలువురు మంత్రుల కారణంగా సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నటుడు మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. డీఎంకే మద్దతుతో ఎన్నికైన ఆయన బాధ్యతను గౌరవంగా నిర్వహిస్తానని తెలిపారు. మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలోని షంబీపూర్ లో నిద్రమత్తులో ఉన్న వ్యక్తి బీభత్సం సృష్టించాడు. అదుపు తప్పిన కారు నేరుగా ఇంటి గోడపైకి ఎక్కింది. రాత్రి వేళ ఉక్కిరిబిక్కిరైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును జాగ్రత్తగా దించారు.